థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ ఏ వండర్ఫుల్ సెషన్. సో ఒకసారి మరి సార్కి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దామండి. సార్ ఇచ్చిన నాలెడ్జ్కి మనం ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. సో అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒక సమస్య వస్తే ఏం మెడిసిన్ వేయాలి, ఏ ప్రాబ్లం వస్తే ఏ మెడిసిన్ వేయాలి, ఇదే ప్రస్తుతం మన సమాజంలో మనకు తెలిసిన నాలెడ్జ్, అంతేనా? ఇప్పుడు చాలా మంది ఏంటంటే, ఇది వచ్చిందంటే పారాసిటమాల్ వేసుకో, ఇది వచ్చిందంటే ఇది వేసుకో అని చెప్తుంటారు. ఆఖరికి ఒక కోల్డ్ అవుతున్న సందర్భం కనబడ్డా వెంటనే ముందు జాగ్రత్త టానిక్ తాగిపిస్తున్నారు. ముందు జాగ్రత్తగా టానిక్. ఎంత ఘోరం అండి ఇది, అవునా కదా? రైట్. సో మరి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవగాహన కల్పించాల్సిన అంశాలు ఏంటంటే, న్యూట్రాసిటికల్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిందే. ప్రస్తుతం ఉన్న సమాజంలో న్యూట్రాసిటికల్స్ అంటే చాలా మంది తెలియదు. న్యూట్రాసిటికల్స్ అంటే ఫంక్షనల్ ఫుడ్, ఇమ్యూనిటీ పరంగా మనం ఎందుకు డెవలప్ చేసుకోవాలి, మన శరీరంలో టాక్సిన్స్ ఎక్కువగా పేరుకుపోతే ఏమైతుంది, ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఆ ఇష్యూస్ ని కంట్రోల్ చేసుకోవడం ఎలా, చాలా వరకు అవగాహన అనేది లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అని చెప్పుకోవచ్చు మనం. బిఫోర్ కరోనా ఇమ్యూనిటీ అంటే ఎవరికి తెలియలే. ఆఫ్టర్ కరోనా కాలమే అన్నిటికీ సమాధానం చెప్పింది. చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి, అందరికీ ఇమ్యూనిటీ అంటే ఏంటిది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది కదా. అండ్ అదే విధంగా మన టూత్ పేస్ట్ ఉప్పు ఉందో లేదో తెలియదు, కానీ మన శరీరంలో మాత్రం ఖచ్చితంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మన బాడీకి చాలా అవసరం. దేశ సరిహద్దుల్లో నా ఇండియన్ ఆర్మీ నన్ను కాపాడుతుంది, నా దేశాన్ని కాపాడుతుందని మనం ఎట్లయితే అనుకుంటున్నామో, మన శరీరాన్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకు ఆర్మీతోనే సమానం. సో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మన ఐపల్స్ లో సార్ చెప్పినట్టుగా పుష్కలంగా ఉన్నాయండి. సో వండర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్, పుట్టిన బేబీ నుంచి 100 years వరకు ఎవరైనా తీసుకోవచ్చు. సో మరి మన కంపెనీ మన కంపెనీతో అనుసంధానమై మన వీవాతో ఉన్న అనుబంధం అండ్ మన products తో ఉన్న అనుబంధం, సో ఇక్కడ ఉన్న కొంతమంది యొక్క మాటల్లో కూడా మనం విని తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ మనకు నోముల వందన మేడం అని ఉన్నారు ఫ్రమ్ కరీంనగర్. ప్లీజ్ వెల్కమ్ మేడం, ఒకసారి మీ యొక్క మాటలు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, అందరికి థ్యాంక్ యూ సార్. నా పేరు నోముల వందన, నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నా. ఈ ప్రొడక్ట్స్ తో నాకు చాలా అనుభవం ఉంది సార్. ఎందుకంటే నేను ఈ ప్రొడక్ట్స్ అనేది తీసుకొని చాలా హెల్త్ బెనిఫిట్ అనేది తీసుకోవడం జరిగింది. నాకు ఫస్ట్ అనారోగ్యతో సమస్యతో సఫర్ అవుతున్నప్పుడు నాకు ఈ ప్రొడక్ట్స్ అనేది పరిచయం అయ్యింది సార్. అది నేను ఫస్ట్ నాకు ఏంటంటే హార్ట్ దగ్గర నరాలు వీకైంది. అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ గా మెడిసిన్ వాడుకోవాలని డాక్టర్ చెప్పారు. చెప్తే ఆ మెడిసిన్ యూజ్ చేసినప్పుడు మాత్రం నాకు ప్రస్తుతంగా పెయిన్ అనేది తగ్గేది. మళ్ళీ యథావిధిగా ఆ మెడిసిన్ ఆఫ్ చేస్తే యథావిధిగా పెయిన్ వచ్చేది. మెడిసిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా అనే అవగాహన నాకు కాస్త ఉంది. తర్వాత నేను మంచి ఫుడ్ తీసుకోవాలని అనుకున్నాను. ఆ సమయంలోనే నాకు ఈ ప్రొడక్ట్స్ మా తమ్ముడు శ్రీకాంత్ సజెస్ట్ చేయడం జరిగింది. సరే చెప్తున్నాడు కదా, ఒకసారి వాడి చూద్దాము అని నేను ఇంతకు ఐ కాఫీ ఉన్న ఇందులో ఐపల్స్ అనేది తీసుకున్నాను సార్. అది మార్నింగ్ ఐపల్స్ తీసుకున్నాను, మార్నింగ్ ఐ కాఫీ తీసుకున్నాను, అలాగే ఈవినింగ్ ఐ కాఫీ తీసుకున్నాను, ఈవినింగ్ ఐపల్స్ తీసుకున్నాను. అలాగే తీసుకుంటూ 1.5 month లోనే నాకు బెటర్మెంట్ కల్పించింది. అంటే బాడీలో సిమ్టమ్స్ అనేటి ఎనర్జెటిక్ గా ఉండడం అనేది తెలిసింది. ఆ తర్వాత నేను అలాగే 3 to 4 months కంటిన్యూగా 2 times అనేది తీసుకోవడం జరిగింది. నేను ఒకదాని కోసం తీసుకుంటే ఇంకొక దానికి చాలా ఉపయోగపడ్డది సార్ ఈ ప్రొడక్ట్స్. ఏంటి అంటే నాకు అంతకు ముందు బాగా బలహీనంగా ఉండేదాన్ని. నాకు నీరసం చాలా ఉంటుండే, అలాగే కొలెస్ట్రాల్ రిమూవ్ అయినాయి. నాకు నిద్ర లేని సమస్యలతోనైతే చాలా సఫర్ అయ్యేదాన్ని. అలాగే మళ్ళీ నాకు బ్యాక్ పెయిన్ అంటే చాలా విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉంటుండే. ఆ నాకు బ్యాక్ పెయిన్ నార్మల్కి వచ్చింది, మెడల నొప్పులు నార్మల్కి వచ్చినాయి. తర్వాత కొలెస్ట్రాల్ రిమూవ్ అయినాయి, ఎనర్జెటిక్ గా ఉన్నాను. ఈ చాలా ఉపయోగపడ్డాయి. అలాగే నేను ఇలాగే వాడుతూ కొన్ని రోజుల తర్వాత నాకు బాగుంది కదా అని షేరింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇప్పటికీ మా ఇంట్లో మా నాతో పాటు మా బాబుకి ఇచ్చాను సార్. తను 18 kgs ఐపల్స్ ఐ కాఫీ యూజ్ చేస్తూ 18 kgs వెయిట్ లాస్ అయింది. ఓన్లీ 2 years లో న్యాచురల్ వెయిట్ లాస్. నేను వెయిట్ లాస్ కోసం అని ఇయ్యలేదు, కాకపోతే ఎనర్జీ అంటే ఇప్పుడు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కదా, అందుకోసం అని ఇచ్చాను. కానీ మాకు తెలియకుండానే వెయిట్ లాస్ అనేది అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు నేను ఐస్లిమ్ కూడా యూజ్ చేశాను సార్. ఐస్లిమ్ యూజ్ చేయడం వల్ల నాకు 2 months లో 5 kgs వెయిట్ లాస్ అయ్యాను సార్. ఐగ్లో యూజ్ చేసినాను.
ఐ కేర్ కూడా ఇప్పుడు ప్రివెన్షన్ పర్పస్ నేను ఐ కాఫీ యూజ్ చేస్తున్నాను, ఐ కేర్ యూజ్ చేస్తున్నాను, నా పిల్లలకి ఐ పల్స్ ఇస్తాను, వీక్లీ వన్స్ ఐ స్లిమ్ కూడా తీసుకుంటున్నా. ఎందుకు అంటే హాస్పిటల్ మెట్లు ఎక్కకూడదు అనే ఉద్దేశం కొద్దీ నేను ఇందులో తెలుసుకున్న ఇప్పుడు వెల్నెస్ పై అవగాహన కల్పిస్తున్నారు కదా, అది తెలుసుకుంటూ నేను హాస్పిటల్ మెట్లు ఎక్కకూడదు అనే ఉద్దేశంతో నేను అలాగే యూజ్ చేస్తున్నాను. మళ్ళీ ఆహారంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి సార్. అంటే ఈ వివా ద్వారా నాకు లక్కీగా పరిచయం అయింది. ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా నాకు పరిచయం అవ్వడం వల్ల. నేను శ్రీకాంత్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మాకు ఇంత ఆరోగ్యంపై అవగాహన అసలు ఎవరు ఇంతవరకు చెప్పలేదు. అంతకు ముందు అసలు తెలియదు యాక్చువల్ గా. నేను అంతకు ముందు ఇప్పుడు సార్ చెప్పారు కదా, చపాతి తీసుకున్న రైస్ తీసుకున్న అవన్నీ సేమ్ అని. నాకు అసలు అంతకు ముందు చపాతి ఎంతో మంచిది అనుకున్నాను, కానీ నాకు తెలియదు సార్. నేను ఎప్పుడు రెగ్యులర్ గా చపాతి తినేది నైట్, కానీ ఈక్వల్ టు రైస్ అని మాత్రం తెలియదు. ఈ వివాలో ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేయడం జరిగిందో అప్పుడు నాకు ఆరోగ్యంపై అవగాహన చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. నేను ఇప్పుడు చాలా చాలా హెల్దీగా ఉన్నా, ఎనర్జీగా ఉన్నా, మెంటల్ గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒకసారి మేడంకి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి. మీరు ఇంకా హ్యాపీగా, ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా, రెండింటి పరంగా కూడా మీరు ఇంకా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వన్ మోర్ పర్సన్ మనం ఇన్వైట్ చేసుకుందాం. శాంతి మేడం ఫ్రమ్ విజయవాడ. మేడం ఒకసారి మీ యొక్క మాటలు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐఎమ్ శాంతి ఫ్రమ్ విజయవాడ. నేను స్టార్ 1000 ర్యాంక్ లో ఉన్నాను. నేను ఫస్ట్ హెల్త్ పర్పస్ మీదే ఇక్కడ నేను ఇందులో ఈ ప్రొడక్ట్స్ వాడడం జరిగిందండి. నేను ఆరోగ్యము పరంగా నేను చాలా హెల్త్ పరంగా చాలా డిస్టర్బ్ అయ్యాను. బ్యాక్ ఏక్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ తోటి నాకు వర్క్ స్ట్రెస్ ఎక్కువయ్యి నేను చాలా ఇబ్బంది పడి ఒక 10 days బెడ్ రిడెన్ అయిపోయాను. అలాంటి టైంలో నాకు మా మావయ్య గారి ద్వారా ఐపల్స్ అండ్ ఐ కాఫీ పరిచయం అయ్యాయి. నేను ఈ ప్రోడక్ట్స్ వాడుకుంటూ నేను ఇంకా హాస్పిటల్ అనేది వెళ్ళడం అంటే ఆరోగ్యము అందరికీ కావాలి. నా కోసం ఒక్కరికే అయితే ఎలాగా, నేను పిల్లలకు కూడా ఇవ్వాలని నేను ఒక సంకల్పం పెట్టుకున్నాను. మా వారికి మా పిల్లలకి ఇస్తూ నేను మా అమ్మమ్మ గారు ఇప్పుడు 92 క్రాస్ చేసి 93లోకి వచ్చారు. అమ్మమ్మ గారికి అయితే మేము 4 years నుంచి ఇస్తున్నాము. పల్స్ వాడుతారు రెగ్యులర్ గా. అసలు ఆవిడ అయితే కూర్చుని కూరలు కట్ చేయడం అని కానివ్వండి, బట్టలు మడత పెట్టడము, చక్కగా తన పనులు తను చేసుకోవడము. ఆ 93 years లో మనం 40 years లోనే మన పనులు మనం చేసుకోలేని టైంలో ఆవిడ పనులు చేసుకుంటున్నారంటే హ్యాపీ అనుకోవచ్చు. అందుకనే అసలు బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేవు ఆవిడ. సో ఆవిడనే మేము ఒక రోల్ మోడల్ గా తీసుకున్నాము. నేను కూడా అదే అనుకున్నాను. నేను ఆ ఏజ్ రావాలి అంటే నేను బలంగా ఉండాలి, నా ఫ్యామిలీ బలంగా ఉండాలని నేను ఇందులో ఇంకా ప్రోడక్ట్స్ తీసుకోవడము వాడడంతో పాటు నేను ఇందులో ఇన్కమ్ కోసం కూడా లాగిన్ అయ్యాను. రెండు వైపులా ఆరోగ్యము ఆదాయము రెండు కూడా ఎర్న్ చేసుకున్నాను. నేను నలుగురికి షేర్ చేస్తున్నాను. మొత్తం మా ఫ్యామిలీ అంతా వివా ఫ్యామిలీనే. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న మా సిస్టర్ అందరూ కూడా ఉన్నాం ఇందులో. సో ఆరోగ్యమే ఒకటే కాదండి, ఆదాయము ఆనందం కూడా ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ లో దొరుకుతుంది. సో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడచ్చు. ప్రివెన్షనల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఎవరైనా హ్యాపీగా వాడుకోవచ్చు. ఇప్పుడు వందన మేడం చెప్పినట్టు, జానయ్య సార్ చెప్పినట్టు ఫుడ్డే మెయిన్ రీజన్ మన హెల్త్ అన్నిటికీ కూడా. ఫుడ్ లో ఎంత కంట్రోల్లో ఉంటే మన ఆరోగ్యం మనకు అంత మన చేతుల్లో ఉంటుంది. సో అందరూ కూడా అలా హ్యాపీగా మన ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ ఫీడ్బ్యాక్స్ మనం విన్నాం కదా. ఇకపోతే మరిగా డైరెక్ట్ మనం కీనోట్ స్పీకర్ దగ్గరికి వెళ్దాం. ఈరోజు మనకు గెస్ట్ స్పీకర్ రావడం జరిగింది. ఎంతమంది రెడీగా ఉన్నారు? సార్ నుంచి సక్సెస్ పాయింట్స్, ఆల్రెడీ సక్సెస్ అయిన పర్సన్స్ యొక్క పాయింట్స్ ఉంటే మనం కూడా అవి పాటించడానికి హెల్ప్ అవుతాయి. ఎస్ అన్నో రైట్. ఈరోజు మనకు కీనోట్ స్పీకర్గా వండర్ఫుల్ లీడర్ వచ్చారు. సార్ వచ్చేసి ఒక ఈవెంట్ ఆర్గనైజర్గా వర్క్ చేసుకుంటూ మన వివాన్ టేకప్ చేసి సక్సెస్ఫుల్గా
15 లక్షల రూపాయలకు పైగా ఎర్నింగ్ చేసి హెల్త్ పరంగా బెనిఫిట్ పొందారు. అదేవిధంగా ఫైనాన్షియల్ గా ఒక ఆపర్చునిటీని పొంది ఈరోజు ఎంతో మంది ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ని కూడా లీడ్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్న అవర్ జూనియర్ హరి సార్, మన్నెం అశోక్ సార్ ఫ్రమ్ మిర్యాలగూడ టుడే అవర్ కీనోట్ స్పీకర్. ప్లీజ్ వెల్కమ్ సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. మీరు థ్యాంక్ యూ ఇన్వైట్ మీ. మీరు హరి సార్తో పోల్చుకోవడం అంత పెద్దనే కాదు. అందరూ హ్యాపీగా నవ్వుకున్నారు. థ్యాంక్ యూ. మీరు ఇన్విటేషన్ లోనే అందరూ స్మైలింగ్ అయితే వచ్చింది. ఆహా, ఆనందం చాలు. ఆ, ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు ఎంతమంది అండి? తంబో రియాక్షన్ ఇవ్వండి. నేను అవ్వాలి అని కోరుక బలంగా, అంటే మీరు ఒక డైమండ్ ఎగ్జిక్యూటివ్ కావాలనుకున్న వాళ్ళు కోరుకుంటేనే వస్తుంది, లేకపోతే రాదు. నేనైతే 100% కోరుకుంటున్నాం ఒకటే. మరి కోరుకుంటున్న దానికి ఏం నెరవేరుస్తున్నాం? దాని తగ్గట్టు ఏం చేస్తున్నాం? అసలు నాకుంది, నేను అవ్వాలని నా కోరిక ఉంది. మరి కోరుకున్న దాన్ని బట్టి మనం ఏం చేయాలి దానికి? ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే వాటికి ఉంటది. నేను ఐపీఎస్ కావాలనుకోండి అయిపోదు కదా. దానికి కోచింగ్ ఉంటది, దానికి నిరంతర శ్రమ అనేది ఉంటది. అయితేనే ఆ యొక్క ఐపీఎస్ కానీ ఐఎస్ అని అవుతాం. మళ్ళీ ఇండస్ట్రీలో మీరు ఒక ఎగ్జిక్యూటివ్ కావాలంటే మీరు కూడా బలంగా కోరుకోవాలి, దాని దగ్గర శ్రమ అనేది అవ్వాలి. కోచింగ్, ఇదే మన కోచింగ్. ఇప్పుడు వెల్నెస్ బాస్కెట్ కానివ్వండి, హరిసార్ పెట్టే ప్రోగ్రామ్స్ కానివ్వండి, మార్నింగ్ ఆరా కూడా మీకు ఒక కోచింగ్ సెంటర్ అన్నట్టు. అది కూడా అది మెంటల్ స్ట్రెస్ తగ్గించడానికి. ఇది మన ఎడ్యుకేషన్. ఇలాంటి ప్రోగ్రాంలు ఇట్లా చేసుకోకుండా మనం ఉంటే అవ్వదు. ఖచ్చితంగా నేను కావాలి, ఈ టైం ఆఫ్ పీరియడ్ లో నేను అవ్వాలని రాసుకోవాలి. సార్ ఎందుకంటే ప్రతిదీ డైరీ అని ఎందుకంటారు అంటే, నేను సంకల్పం అనేది మన ఎందుకు సురేష్ గారు పెట్టారు సంకల్పం అని. అదేంటంటే మనలో ఎప్పుడూ ఉండాలి. మన సంకల్పం ఎప్పుడు గుర్తు చేయడానికి అది. మీరేం పెట్టుకున్నారు? 100 రోజులు అని పెట్టుకున్నారు, 40 ప్రొడక్ట్స్ అని పెట్టుకున్నారు. మరి ఆ సంకల్పం నెరవేరుస్తున్నా లేదా? అది రోజు రోజు మనం ఇంప్రూవ్ అవుతున్నామా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మనం అనుకునే నెరవేర్చాము. నేను అవ్వాలి అని కోరుకుంటా టైం ఆఫ్ వెళ్ళిపోతుంటది. కానీ ఏ గోల్ అనేది ఒక టైం ఆఫ్ పీరియడ్ పెట్టుకోవాలి. ఒక 5 years లో నేను ఎగ్జిక్యూటివ్ డైమండ్ అవ్వాలి. అంటే ఎగ్జిక్యూటివ్ డైమండ్ అంటే ఏంది? ఇందులో ఒక ₹1,00,00,000 సంపాదించాలి 5 years లో. 5 years అంటే మనం మరి 5 years లో చూసుకుంటే, ఆ 5 years గా వెళ్ళాలంటే మినిమం 5 months కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 5 months లో ర్యాంక్స్ అప్డేట్ అవ్వాలి. ప్రతి 5 months లో నా ఒక ర్యాంక్ అనేది అప్డేట్ అవుతూ ఉండాలి. 5 months కంటే 5 hours కూడా ఇంపార్టెంటే. 5 years కి వెళ్ళాలంటే 5 months ఎంత ఇంపార్టెంటో, 5 months లో 5 hours కూడా ఇంపార్టెంటే. 5 hours కి 5 minutes కూడా ఇంపార్టెంటే, 5 seconds కూడా ఇంపార్టెంటే. ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 years లో నేను డైమండ్ అవ్వాలని పెట్టుకున్నాను. అంటే నేనేం పెట్టుకోవాలి? 5 months కి ఒక 2 ర్యాంక్స్ అనేది అప్డేట్ అవ్వాలి. అంటే మన ఏంటిది 5 months కి ఒక ర్యాంక్ అంటే ఇయర్లీ ఏంటి 2 ర్యాంకులు. ఇప్పుడు నేను స్టార్ అండి, 5 months లో నాకు ర్యాంక్ మారాలి. స్టార్, నేను ఒక ఐడి తీసుకున్నాను, 5 months లో స్టార్ అయ్యాను. అంటే ఇయర్ కి 2 ర్యాంక్స్, 5 months లో ఒక ర్యాంక్. అంటే ఇయర్ కి 2 ర్యాంక్స్, అంటే 10 months లో 2 ర్యాంకులు మారిపోతున్నాం. ఫస్ట్ ర్యాంక్ స్టార్ అయ్యాము 5 months లో, మళ్ళీ సెకండ్ 5 months లో స్టార్ 2 అయ్యాము. అందులో 1 year అయిపోయింది. సెకండ్ ఇయర్ లో 2 ఉంటాయి కదా. మళ్ళీ 5 months లో స్టార్ 250 అయిపోయిన తర్వాత ఏంది స్టార్ 500, స్టార్ 1000, 2 years అయిపోయింది. థర్డ్ ఇయర్ లో రూబీ, పెరల్, థర్డ్ ఇయర్ అయిపోయింది. ఫోర్త్ ఇయర్ ఎమరాల్డ్, సఫేరీ, అండ్ ఫిఫ్త్ ఇయర్ ఎగ్జిక్యూటివ్ డైమండ్. మనం సంకల్పం పెట్టుకుంటే 5 నెలలకు ఒక ర్యాంక్ అని పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు పెట్టుకున్న సంకల్పం 5 years లో ఎగ్జిక్యూటివ్ డైమండ్ అవుతారు. మరి అట్లా పెట్టుకోవడం వల్ల మరి అవుతుందా అంటే, నేను చెప్పాను కదా 5 years పెట్టుకుంటే 5 minutes 5 seconds కూడా ఇంపార్టెంటే. మీరు ఈ రోజు ఏం చేసాము ఏంటి అనేది డైరీ ఎప్పుడు చెక్ లిస్ట్ అనేది ఉండాలి. ఈ రోజు ఇండస్ట్రీ వ్యూ గురించి నేను ఆలోచించానా, ఈ ఇండస్ట్రీ వ్యూలో ఎవరికైనా అవగాహన ఇప్పించానా, ఎవరినైనా ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసుకున్నానా, ఎవరికి ప్రెజెంటేషన్స్ కానివ్వండి, ఒక ప్రొడక్ట్ సేలింగ్ కానీ చేసుకున్నానా, నా ఇన్కమ్ ప్రతి వీక్లీ అప్డేట్ అవుతుందా లేదా, ఎవ్రీ వీక్. ఈ వీక్ 4,000 ఇన్కమ్ వచ్చిందంటే నెక్స్ట్ వీక్ 8,000 రావాలి, ఆ నెక్స్ట్ వీక్ 16,000 రావాలి. అట్లా డూప్లికేషన్ చేసుకుంటున్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటే మనం 5 years కాదు, 10 years కాదు, ఎన్ని ఇయర్స్ అయినా అక్కడే ఉంటాం. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. మనం పెట్టుకున్న గోల్ ఎప్పుడు రీచ్ అవుతుండాలి. దానికి ఖచ్చితంగా ఒక సీడ్ మెయిన్. ఇవన్నీ సక్సెస్ కావాలంటే మెయిన్ మనలో మెంటల్ స్ట్రెస్ తో పాటు ఫిజికల్ అన్ని యాక్టివ్గా ఉండాలి. అంటే సీడ్ అనే ఒక గుర్తుపెట్టుకోండి, విత్తనం. అదేంటి అంటే
ఫస్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్లీప్. స్లీప్ అనేది హ్యాపీగా 6 to 8 hours హ్యాపీ నిద్ర అనేది ఉండాలి డైలీ. ఏ టెన్షన్ లేకుండా, ఏ స్ట్రెస్ లేకుండా నిద్ర అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన యాక్టివేటెడ్ ఎనర్జీగా ఉండాలంటే నిద్ర మోస్ట్ ఇంపార్టెంట్. నిద్ర మంచిగా ఉండాలంటే ఏంటి, ఎస్ తర్వాత సీల్లో ఈ ఫర్ ఈటింగ్, ఈటింగ్ హ్యాబిట్. నిద్ర మంచిగా ఉండాలంటే నెక్స్ట్ ఈటింగ్ ఫుడ్. మనం తీసుకునే ఫుడ్ లోనే ఉంటది నిద్ర కూడా. ఆ మంచి హెల్త్ ఫుడ్ తీసుకోండి, జంక్ ఫుడ్ తీసుకోమాకండి. మన ప్రొడక్ట్స్ తో పాటు మంచి హెల్త్ ఫుడ్ తీసుకోండి. నెక్స్ట్ ఈ అంటే సీడ్ లో SEED సీడ్. ద సెకండ్ ఈక్వల్ టు ఎక్సర్సైజ్. డైలీ ఎక్సర్సైజ్ చేయండి, మినిమం ఒక 30 minutes 15 minutes ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్ చేయండి. ఈ ఈ పని. అండ్ D ఈక్వల్ డైరీ. నేను చెప్పిన మీరు పెట్టుకున్న 5 years లో 5 months 5 hours 5 minutes ప్రతిదీ ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మీరు ఏం చేస్తున్నారు చెక్ లిస్ట్ రాసుకుంటూ ఉండండి, డైరీ మెయింటైన్ చేయండి. ఇప్పటి నుంచైనా మనం ఈ ఏప్రిల్ మంత్ అయిపోతుంది, ఈ రోజు తోటి మన నెక్స్ట్ మంత్ నుంచి అంటే రేపటి నుంచి కూడా మీరు అలవాటు చేసుకోండి డైరీ అనేది. సంకల్పం పెట్టుకోండి, ఎవ్రీడే ఈ ఇండస్ట్రీ వల్ల నేనేం చేస్తున్నాను అనేది చెక్ లిస్ట్ పెట్టుకోండి. ఈ సీడ్స్ అనేది ఎప్పుడో గుర్తుపెట్టుకోండి. ఫుడ్ విషయంలో కానివ్వండి, ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ కానీ, నిద్ర విషయంలో కానీ, మన యొక్క ఇండస్ట్రీ వల్ల మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచన డైరీ విషయంలో ఎప్పుడప్పుడు చెక్ లిస్ట్ పెట్టుకుంటే 100% సక్సెస్ఫుల్ అవుతారండి. ఇక్కడ మేమందరం ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్ అందరూ అయిన వాళ్ళు అందరూ అట్లా సక్సెస్ అయ్యి వచ్చిన వాళ్ళే. ఇన్కమ్ కావాలని బలమైన కోరిక ఉంటే మాత్రం ఖచ్చితంగా సంపాదించగలుగుతారు. కోరిక ఒకటే ఉండాలి. ఇప్పుడు జానయ్య గారు ఉన్నారు, ఆయన ఆల్రెడీ వేరే దాంట్లో మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటూనే ఉన్నాడు. కానీ ఇందులో ఎందుకు ఆపర్చునిటీ తీసుకున్నారంటే ఇందులో ఇన్కమ్ నీడెడ్, ఇంకా డూప్లికేషన్ అవ్వడానికి ఛాన్స్ ఇందులో ఉందని వచ్చారు. మీరు చెప్పడం, ప్రెజెంటేషన్ చెప్పడం కూడా పర్సన్ ని బట్టి చెప్పండి. ఇన్కమ్ నీడ్ ఉన్న వాళ్ళకి ఇన్కమే చెప్పండి, ప్రొడక్ట్ నీడ్ ఉన్న వాళ్ళు ప్రొడక్ట్ చెప్పండి. ప్రొడక్ట్ నీడ్ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి ఇన్కమ్ నీడ్ తీసుకుని ప్రొడక్ట్ చెప్పడం వల్ల కొంతమంది ఏమనుకుంటారంటే 4 ప్రొడక్ట్ తీసుకున్నారుగా వీళ్ళకి ఐడి ఇచ్చేస్తే అయిపోతుందిగా అనుకుంటారు. ఐడి ఇచ్చేస్తే అయిపోతుంది కానీ తను ఏం వచ్చింది, తన ప్రొడక్ట్స్ కోసం వచ్చిండు. ఇందులో వెళ్ళి అంటే ఇందులో టీమ్ ఫామ్ చేసుకోవడానికి కానీ ఇందులో సంపాదించడానికి ఆయనకు ఉద్దేశం లేదు. ఓన్లీ ప్రొడక్ట్ వైజ్గా వచ్చాడు కానీ ప్రొడక్ట్ వైజ్ ఇవ్వండి. మీరు డిజిరాక్స్టార్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆ ఒక కస్టమర్గా ఉంటే మీకు ఫ్రీ ప్రొడక్ట్ అని వస్తుంది. కానీ మీరు వాళ్ళని తీసుకొచ్చి ఐడి క్రియేషన్ చేయడం వల్ల ఆయన ఏం చేయడు, ఆయన దగ్గర నుంచి చేయలేదు. మీరు ఆయన దగ్గర నుంచి ఇంకా టీం రావాలంటే ఆయన దగ్గర హ్యాపీగా కస్టమర్స్ తీసుకోండి, లీడ్స్ తీసుకొని దాని నుంచి ఫాలో చేసుకోండి. కానీ మీరు ఎవరికైనా ఇన్కమ్ నీడ్ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ గురించి క్లారిటీ ఇవ్వండి. ఇన్కమ్ ఉన్న వాళ్ళతోటి బాగా జర్నీ చేయండి, మీకు సక్సెస్ఫుల్ తొందరగా వస్తుంది. జానయ్య గారు కానీ, సురేష్ గారు కానీ అట్లా మాకు ఇన్కమ్ నీడెడ్ ఎక్కువ ఉన్నది, మాకు ఇందులో ఇంకా సంపాదించుకోవాలని ఇన్కమ్గా ఐడి క్రియేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మీరు సక్సెస్ఫుల్గా అందరూ అవుతారని కోరుకుంటున్నాను. అండ్ సాయంత్రం పూట 7 సార్ స్టార్టింగ్ చెప్పినట్టు 7 PM లేదు, మీ సీనియర్స్ తోటి ప్రోగ్రామ్ కానీ, GSM కానీ, థ్యాంక్ యూ మీట్లు ప్రెజెంటేషన్ ప్లాన్ చేసుకోండి. ఈ రోజు 3:45కి హరిసార్ది 50K ఎర్న్ చేసిన వాళ్ళతోటి ప్రోగ్రామ్ ఉంది. 50,000 ఎక్కువ పైన సంపాదించిన వాళ్ళతో ప్రోగ్రామ్ ఉంది. ఎవరైతే 50K ఎర్న్ చేసిన వాళ్ళు 100% అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఇండస్ట్రియా. ఇండస్ట్రియాలో ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, చాలా సింపుల్, షార్ట్ అండ్ స్వీట్ గా సార్ వివరించడం జరిగింది. సో అనుభవం నుంచి వచ్చే మాటలు చాలా ఇంపార్టెంట్. అందుకే అంటారుగా అనుభవమే జ్ఞానం. సో ఎప్పుడు తెలుస్తుంది సార్ అంటే అనుభవం పెరిగిన కొద్దీ ఆ ప్రాసెస్ లో మనకు తెలుస్తుంది కదా. రైట్. సో ఫైనల్ గా నేను ఒక 4 అవార్డ్స్ గురించి నేను చెప్పి ఈరోజు ప్రోగ్రామ్ కి దీనికి ఇంటర్లింక్ ఉంది, అందుకే చెప్తున్నా. ఎవరైతే టోటల్ ఇన్కమ్ 15,000 రూపాయలు పూర్తి చేశారో వాళ్ళకి బ్రోంజ్ మెడల్ అనేది May 25th కు మనకు ప్రోగ్రామ్ ఉంది. అందులో స్పెషల్ రికగ్నేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మే మంత్ లో, ఏప్రిల్లో కాదు, ఫిబ్రవరిలో కాదు, మార్చిలో కాదు, మే మంత్ లో ఎవరైతే డిజి రాక్ స్టార్, మే అంటే రేపు స్టార్ట్ కదా కొత్త మంత్, రేపేనా, రేపు కొత్తగా స్టార్ట్ అవుతున్న మంత్ లో, మే మంత్ లో ఎవరైతే డిజి రాక్ స్టార్ అవుతారో వాళ్ళకి వెరీ 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 స్పెషల్ రికగ్నేషన్ మనకు May 25th రోజు టీమ్ మన్యం ప్రోగ్రామ్ లో హరిసారు స్పెషల్ గా ఇవ్వబోతున్నారు. స్పెషల్ ఫర్ డిజి రాక్ స్టార్. డిజి రాక్ స్టార్ అంటే స్టార్ అండ్ ఎబో అందరికి ఛాన్స్. 15,000 టోటల్ ఇన్కమ్ పూర్తయిన వాళ్ళకి బ్రోంజ్ మెడల్, 30,000 టోటల్ ఇన్కమ్ పూర్తయిన వాళ్ళకి సిల్వర్ మెడల్, 50,000 టోటల్ ఇన్కమ్ పూర్తి చేసిన వాళ్ళకి గోల్డ్ మెడల్, 70,000 ఇన్కమ్ పూర్తి చేసిన వాళ్ళకి ప్లాటినం మెడల్. వీటిని బిజినెస్ అవార్డ్స్ అని పిలవడం జరుగుతుంది. బిజినెస్ అవార్డ్స్. సో నెక్స్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్స్ అనేది రేపు చెప్తా. ఈ బిజినెస్ అవార్డ్స్ లో 50,000 అంటే ఏ మెడల్ అన్నా, గోల్డ్ మెడల్. సో ఆ 50,000 ఎవరైతే పూర్తి చేశారో
వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఈ రోజు 3:45 మన ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్ హరిసార్తో ఉంది. ఎవరైతే 50,000 ఎబో ఎర్న్ చేశారో వెంటనే మీ సీనియర్ కాల్ చేసి సార్ నాకు లింక్ పంపించండి, నేను తొందరగా యాడ్ అవుతా అని చెప్పి ఆ లింక్ తీసుకొని తొందరగా యాడ్ అయిపోండి. 3:30 అవుతుంది, ఇంకొక 15 minutes ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వండర్ఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చిన జానయ్ సార్కి అండ్ అడిగిన వెంటనే వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్, వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ షేర్ చేసుకున్న అబౌట్ ఇండస్ వివా నోమ్ల వందన మేడంకి థ్యాంక్ యూ అండ్ శాంతి మేడంకి కూడా థ్యాంక్ యూ. సో ఈరోజు కీనోట్ స్పీకర్గా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చిన అశోక్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 31 members అలాగే కూర్చొని చాలా శ్రద్ధగా వింటూ రాసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. టుమారో మరొక స్పీకర్తో మళ్ళీ మనం వెల్నెస్ బాస్కెట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రాస్పెక్ట్స్ని, కస్టమర్స్ని, మీ కుటుంబ సభ్యుల్ని సార్ ఖచ్చితంగా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యం మీద అవగాహన అవసరం అన్న ప్రతి ఒక్కరిని మీరు ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జ్ ఉండదు, ఫ్రీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.